లోని ముఖ్యాంశాలు. ఆది టీం ఆత్మహత్య కారణాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీం. మైక్ ఉన్నదే పాటే లేదు, డబ్బు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? మీరు చచ్చిపోవడానికి వచ్చానండి. నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి. నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నేను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి. మీరెందుకు? ఇంతకీ మీరెందుకు చచ్చిపోతారు అనుకుంటున్నారు? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి. కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువ సార్లు కనపడిందండి. థియేటర్కి వెళ్ళా, అక్కడ చూసిన ఆయనే. బస్సు ఎక్కా, మొత్తం చుట్టూరు ఆయన బొమ్మలే. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. స్ట్రెస్ అంటే ఏంటండి? మిమ్మల్ని గదిలో పడేసి లాకేశారు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే ఏమండి, ఇదే అండి స్ట్రెస్ అంటే. ఇదే నా సమస్యలు అది కాదండి, అందం అండి. అందం అందంగా ఉండడం వల్ల అందరూ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళ అమ్మాయిల పరిస్థితి ఏంటండి? ఇందాక దాకా బతకాలని కొంచెం ఆశ ఉందండి. మీ మాటలు విన్నా ఖచ్చితంగా చావాలని డిసైడ్ అయిపోయాను. నాకు కూడా. ఒక్క నిమిషం ఆగండి, ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. అయినా మీరేంటండి ఈ టైంలో తుమ్మటం? చండాలంగా జలుబు చేసిపోయి ముక్కు అంతా పడేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందా? మీ ముక్కుకి ఆధార్ కార్డు లింక్ చేయించలేదా? ముక్కుకి ఆధార్ కార్డు లింక్ ఏంటండి? అంటే ఈ మధ్య అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయించాలి, లేకపోతే బ్లాక్ చేసేస్తున్నారు. సర్లేండి, ఎలాగూ చనిపోతున్నాం, మీ చివరి కోరిక ఏదైనా? ఎందుకు లేదండి, కాళిదాసు అందం గురించి ఒక పద్యం రాయాలి. దాందే ఉందండి, రాసేద్దాం. నా కోసం ఒక్కటి చెప్పండి. ఉప్పు కప్పు రంబు బొక్కల చూర చూర ఉండు, చూడగా చూడగా కడుపంతా తిప్పుతా ఉండు, స్త్రీల యందు ఈ స్త్రీ వేరయ్యా, విశ్వదాభిరామ ఇది అమ్మాయో కాదో డౌట్ రా మామ. ఇవన్నీ కాదండి, మోనాలిసా చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి. రోజా గారు, అనసూయ గారు రోజు నా అందం చూసి కుళ్ళుకోవాలి. అబ్బో, ఇప్పటిదాకా చెప్పిందంతా ఎడిటింగ్ లో పోవాలి. ఇదే నా చివరి కోరిక. మరి నా చివరి కోరికలు అడగరా? మీరు ప్రతి కోరిక చివరి కోరికలాగే తీర్చుకుంటారు కదండి, మళ్ళీ అడగటం. అవునండి, నాకు డౌట్, ఒకవేళ మీరు పోతే ఆడియన్స్ మీ ఆధ్యాత్మిక వీడియోలు మిస్ అవుతారు కదండి. ఆ స్పిరిచువల్ వీడియోస్ చాలా పాపం. కొన్ని ఆటలు మనం ఏం చేస్తాంలేండి. ఓకే కానివ్వండి, ఇంకెందుకు మరి? ఎందుకు ఏడుస్తున్నారండి? పాపం ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. అది కాదండి, నాకు ఒక భార్య ఉందండి. చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దు పెంచుకుంటున్న చెల్లెలు కూడా ఉందండి. నేను ఇద్దరిని బాగానే చూసుకుంటాను. మీరు చెప్పండి, మీకే కనుక భార్య చెల్లి ఉంటే మీరు ఎవరిని బాగా చూసుకుంటారు? మా భార్య వాళ్ళ చెల్లెలను బాగా చూసుకుంటానండి. అప్పుడప్పుడు నువ్వేంటో నాకంటే ఘోరంగా తయారవుతున్నావు. తిరుగుతున్నాం కదండి కలిసి. ఏమండి, ఈజీగా చనిపోయే మార్గం ఉంటే చెప్పండి. షేకింగ్ శేషు ఇంటర్వ్యూ సగం చూడండి, చచ్చి ఊరుకుంటారు. అంతకన్నా ఈజీగా ఇంకా అంతకంటే ఈజీ అంటే నీ సెల్ఫీ తీసుకొని మీరు చూసుకోండి. ఆపండిరా, ఈడేవాడు బేవర్స్కి ఎక్కువ బెప్పంక తక్కువలో ఉన్నాడు. నా మంత్ర శక్తుల గురించి మీకు సరిగ్గా తెలియదు. నోట్లో నుంచి విభూతిని తీస్తానురా. ముక్కులో నుంచి మైసూరు పాకేం తీరు. సర్లేండి, అదేంటో చెప్పండి మాకు. ఈ జలకన్యని కిడ్నాప్ చేసిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానురా. కోట్ల? ఏంటి నిలబడిపోయాడు? అంటే 300కి 500కి షూట్లకు వెళ్ళడం, ఆయన కోట్ల గురించి తెలియదండి. దీన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలండి? మరో 2 దినంలో పున్నమి రాత్రి రాబోతున్నది. ఆ లోపల దాన్ని నేను వశపరుచుకోవాలిరా. ఏమండి, మీ మాంత్రికులు అందరూ రాత్రిలో ఎందుకు వశపరుచుకుంటారండి? ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే వాడు పగలు రాత్రి తేడా లేకుండా వశపరుచుకుంటుంటాడండి. మేము చూసుకుంటామండి. ఆగండి, అది జలకన్యని దానికి కూడా తెలియదు. దాని అలవాట్లు అభిరుచులు చూస్తే మీకే అర్థమైద్ది. ఏమండి, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన అద్దెకి తీసుకుంటే రూమ్. ఏమండి, మేము ఇద్దరు మొగుడు పిల్లలుగా చేస్తాం, మీరేం చేస్తారా? మీ ఇద్దరికి అక్కడ బెడ్ మల్లెపూలు అరేంజ్ చేస్తాం. అలాగే. మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు? కావాలంటే మీరు నా మూడుగా యాక్ట్ చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పళనిస్వామి సీఎం అయినట్టు మధ్యలో నేనెందుకులే. ఏమండి, ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారండి?
ఒరే సాగర్ కన్య అన్నారు, ఇది సుగర్ కన్య లాగుంది. బొచ్చు మట్టగడిచ కొర్రమేను. ఏంటండి అలాగే చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టమండి. మరి మీకు? చేపలు అన్నంలో అలా కలుపుకు తింటే చాలా ఇష్టం అండి నాకు. తింటారా? మమ్మీ మమ్మీ. చేపలు తినడం పాపకి నచ్చదు, ఇంకెప్పుడు చేప తినకండి. ఇంకెప్పుడు దాన్ని పాపని కూడా అనకండి. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక నవల రాశానండి. బుక్ పేరేంటి? మీకు విజయానికి 5 మెట్లు తెలుసా? వీడియోలో విజృంభించడానికి 16 మెట్లని. ఇంతకీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందా? నిత్యానంద స్వామి రజిత మళ్ళీ కలుసుకున్నట్టుందిరా. సర్లే 2 రోజులే టైం ఉంది. లవ్ ట్రాక్ లో దింపేస్తా, ఆ డబ్బు మన సొంతం అయిపోతుంది. ఓకేనా? డే 1 ఈ రోజు ఎట్లాగైనా దీన్ని పడేయాలి. ఏది ఇది? ఏమండి ఒకసారి మీ పేరు చెప్తారా? చెప్పను. పోనీ మీ నంబర్ అయినా? ఇవ్వను. మీ జీమెయిల్ ఐడి? అబ్బా ఎందుకండి ఇలా తినేస్తున్నారు మీరు? రాసుకోండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. @gmail.com. ఇంతకీ మీది? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. @gmail.com. మొదటి రోజు మిమ్మల్ని చూసినట్టునే నా మనసులో పెళ్లి గంట మ్రోగిందండి. అదేంటో మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ గంటతో పాటు ఏదో శంఖం ఊదిన సౌండ్ కూడా వస్తుందండి. ఈ మాటలకై పడిపోయాను రా. అవునా? మా అమ్మకి తెలియకుండా లేపుకుపో. ఓకే ఓకే వెళ్ళు. నా పొలంలో మొలకలు వచ్చేసినాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదండి. దాన్ని లవ్ లో పడేశారా? నేను నిద్రపోతున్నాను, మీరు ఎప్పుడు పడుకుంటారు? అంటే నేను 9 అయిపోగానే పడుకుంటాను, వీడు నెట్ బ్యాలెన్స్ అయిపోగానే పడుకుంటాడు. గ్యాప్ కూడా దొరకట్లేదు. వచ్చేసా. లేచిపోదామా? మరి చేపలు? ఓసి నీ చేపలు నా దగ్గర ఉన్నాయి. పద. అమ్మాయి అమ్మాయి ఏమండి మా అమ్మాయి కనబడట్లేదండి. అవునా అండి? మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా ఎత్తుకుతాం. ఇక్కడ వెళ్ళండి వాడిని పిలిపించండి రా. పట్టాం సార్. మొత్తానికి సాధించారు రా డింబక. నువ్వు సాగర కన్యవేనా? అవును. అమ్మయ్యా. ఏంటండి బావిలో నీళ్ళు ఏమైనా దొరుకుతున్నారు ఏంటి? నువ్వు సాగర కన్యవే అయితే నాకు శక్తులు ఎందుకు రావట్లేదు? నేను వయసు అయిపోయిన సాగర కన్యన్రా. సాగర కన్యల బామ్మ. నుంచోడానికే నాకు శక్తి లేదు, ఇంకా నీకెక్కడి నుంచి వస్తాయిరా? ఏ మా డబ్బులు? శక్తులు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయిరా మూర్ఖుడా? అదేంటి? అమ్మాయి ఏమండి ఏమండి? లక్ష్మి ఎక్కడున్నావేంటి లక్ష్మి? ఒరే ఇంట్లో కూతుర్ని పెట్టుకుని 50 సంవత్సరాలుగా శక్తుల కోసం బయట తిరిగావు, ఈలోగా అది ముసలకన్య అయింది. సర్లేండి రండి వెళ్ళిపోదాం. అదేంటి? అంటే రాత్రి తాళి కడితేనే గానీ రానంది, కట్టేశా. అబ్బా రండి. ఇదేంటి? అంటే నువ్వు దాన్ని లేపడానికి వెళ్ళావు, నేను దీన్ని లేపాను. తాళి కడతాను కానీ. అల్లుడు ఎదవలతో మాట్లాడి పదా. శక్తులు లేని మాంత్రికుడు, ఓపిక లేని సాగర కన్య, వీళ్ళకి నేను అల్లుడు. పదల్లుడు. అల్లుడు. బాబు గారు అది సార్ 250 ఎపిసోడ్ కి ఏదో కొంచెం స్పెషల్ గా ప్రిపేర్ అయినట్టున్నాం. పంచుల వర్షం కురిపించాం అంతే. హిలేరియస్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రోజా గారు ఏమంటారు? సో ఏది వదలలేదు, పొలిటికల్ పంచెస్, స్వామీజీ పంచులు, యాజ్ యూజువల్ దొరబాబు మీద, రాజుగారి మీద ఏది వదలకుండా సూపర్ గా 250th ఎపిసోడ్ అనేది ప్రూవ్ చేసాం. వెరీ నైస్.